ఈ అప్పాలని నేను అప్పుడు ఇప్పుడనే కాకుండా మనకి సంకటహర చవితులు కూడా వస్తూ ఉంటాయి కదా. అంటే కేవలం మనకి సంవత్సరంలో వచ్చే ఈ 3 హనుమత్ జయంతులు అంటే చైత్ర మాసంలో, వైశాఖ మాసంలో, మార్గశిర మాసంలో 3 సార్లు హనుమత్ జయంతి చేస్తుంటాం కదా. అప్పుడే కాకుండా ప్రతి నెల వచ్చే సంకటహర చవితికి కూడా చేస్తూ ఉంటానండి. అంతేకాకుండా శనివారం, మంగళవారం కూడా మనకి గ్రహ దోషాలు పోవాలి అంటే కనుక, మనకి ప్రశాంతంగా మనం ఉండాలి అంటే కనుక అప్పుడప్పుడు కూడా చేసి ఇలా దండలు వేస్తూ ఉంటాను అనమాట. నిన్న మన ఛానల్లో చాలా క్లియర్గా ఈ అప్పాలని ఎలా తయారు చేసుకోవాలి, మాల ఎలా వేసుకోవాలి అనే విషయాన్ని పోస్ట్ చేశానండి. ఈ అప్పాలు నేను చాలా రకాలుగా చేస్తుంటాను, అందులో ఇదొక రకం అన్నమాట. తర్వాత నిన్న పెట్టిన వీడియోలో నాకు చిన్న విగ్రహానికి పెద్ద ఫొటోస్కి ఈ మాలలు ఎలా వేయాలని చెప్పేసి కొంచెం బుల్లి టిప్స్ యూజ్ చేసి అవన్నీ కూడా అప్పాలు సేమ్గా రావడానికి ఏం చేయాలనే విషయాన్ని క్లియర్గా చూపించానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నిన్న పెట్టిన అప్పాల వీడియో ఒకసారి చూసేసి, అలాగే మన ఛానల్లో రకరకాల పూజలు, పచ్చళ్ళు, పొళ్ళు అన్నీ కూడా నేను చేసి పోస్ట్ చేస్తుంటాను. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి నచ్చితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.